విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కేశినేని నానిపై ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కేశినేని చిన్ని, సుజనా చౌదరిలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేశినేని నాని అంటే నమ్మకం కాదు అమ్మకమని సెటైర్లు వేశారు. ఆయన వెనకాల ఎవరు పార్టీ మారకపోవడంతో భయమేసి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం జనసేన బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నితో కలిసి నియోజకవర్గంలోని 35వ డివిజన్ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో పత్రాలను పంచుతూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేశినేని నాని వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే ప్రజాప్రతినిధి యొక్క విజన్ అని, ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నామని అన్నారు. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన ఎంపీ అభ్యర్థి కింద నేను, మా సుజనా చౌదరి గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు కలిసి ప్రచారం మొదలుపెట్టాం. ఈ 35వ డివిజన్లో, ముఖ్యంగా ఈ 35వ డివిజన్ బాగా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని సుజనా చౌదరి గారు గట్టి కంకణం కట్టుకున్నారు. తప్పకుండా వారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధిలో మరొక కోణం చూడబోతున్నాం. ఎందుకంటే ఎన్నో సమస్యలు 2014 నుంచి 19 దాకా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు వారు కేంద్ర మంత్రి కింద ఉండి ఎన్నో సమస్యలు పరిష్కరించారు. అటువంటి వ్యక్తి పశ్చిమ నియోజక అభ్యర్థి అయినందుకు మాకు, అంతేకాకుండా అంటే తెలుగుదేశం పార్టీకే కాదు, భారతీయ జనతా పార్టీకే కాదు, జనసేనకి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేమందరం కలిసికట్టుగా ఉండి వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి నన్ను, వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. మా కార్యకర్తలు, నాయకులు అయితే ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూద్దాం, ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని చూడబోతున్నామని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారిద్దరి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తుందని మేము అందరం తలుచుకుంటే ఎప్పుడెప్పుడు ఆ ప్రభుత్వం వస్తుందని అందరం తప్పకుండా ఎదురు చూస్తున్నాం. అమాయకత్వంతో కానీ దేనితోనైనా 10 సంవత్సరాలు ఆ మనిషి ఇంత అసూయపడడం అనేది నేను తెలుసుకోలేకపోయాను. ఈరోజు ఏంటంటే ఆయనకు వణుకొచ్చింది. ఆయన గురించి నేను మాట్లాడతాం అనవసరం. ఎందుకంటే ఒక ఎంపీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యే ఉంటాయనేది మర్చిపోయాడు ఆయన. ఒక్క పశ్చిమే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్త్ ఆర్ సౌత్, వెస్ట్ ఈజ్ ది బెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు. డబుల్ ఇంజిన్ నడుస్తుంది ఇక్కడ. అక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇక్కడ కేశినేని చిన్ని గారు, నేను ఎమ్మెల్యే అవబోతున్నాం. అందులో ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, అందులో డౌటే లేదు. భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి, మాకు ప్రజాదీవెనలు ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇంత గౌరవంగా ఉంటే 10 సంవత్సరాలు ఎంపీ తల ఉంచుకోవాలి ఎవరైనా, సిగ్గుచేటుతో. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులుగా వచ్చి ప్రజలకు ఏం చేసాము అని చూపించాలంటే, ఇప్పుడు నా అందరూ నేను ఉంది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు పలానప్పుడు పలానా ఎమ్మెల్యే, పలానా ఎంపీ గారి ఆధ్వర్యంలో మన పశ్చిమ నియోజకవర్గం ఈ విధంగా మార్పు జరిగింది అని ఒక మార్పు రావాలి, ఒక మార్క్ పడాలి అనే ఆశతో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాను ఓటు. అది గ్యారంటీగా భగవంతుడి చల్లతో చేసి చూపెడతాం.